డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు. ఆపదలో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని వెల్లడించిన దామచర్ల. ప్రకాశం భవనంలో జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా అధ్యక్షతన మీకోసం కార్యక్రమం. అర్జీదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్. ఇక వివరాలకు వెళితే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 18 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 15,06,034 రూపాయలను స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం వెన్నదన్నుగా నిలుస్తుంది. నియోజకవర్గ పరిధిలోని 18 మంది గురించి స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చేలా చూశారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో చికిత్స చేయించుకున్న లబ్ధిదారులకు దామచర్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఇంత త్వరగా తమకు రిలీఫ్ ఫండ్ వస్తుందని అనుకోలేదని, త్వరితగతిన వచ్చేందుకు సహాయపడిన శాసనసభ్యులు దామచల జనార్దన్ రావుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, నాయకులు శ్రీరామమూర్తి, సురేష్ పాల్గొన్నారు. 80,000 శాంక్షన్ అయ్యాయి. 48,000కు గాను 20,000 శాంక్షన్ అయ్యాయి. పొదిలి సుజాత అనారోగ్యం కారణం వలన క్యాన్సర్ వలన చనిపోయింది. దానికి మాకు జనార్దన్ గారు 5 లక్షల రూపాయలు సహాయం చేసినాడు. ఎప్పుడు జరిగిందమ్మా ఇన్సిడెంట్? ఎప్పుడు జరిగింది? ఆగస్టు 30. ఎంత ఖర్చు అయింది మీకు? మాకు 19,75,000 ఒక బిల్లు, ఇంకో బిల్లు 12 లక్షలు తర్వాత. దీనికి గాను 5 లక్షల బిల్లు ఒక బిల్లు వచ్చింది. రెండో బిల్లు కూడా ఇస్తారని ఆశిస్తున్నాము. తప్పక జనార్దన్ గారు సహాయం చేస్తాడు. అదే ఇన్సిడెంట్ కాగితాలు ఇచ్చేటప్పుడు జనార్దన్ గారికి ఇచ్చాము. సార్ సంతకం పెట్టాడు. దాని కూడా అమ్మాయి ఫార్వర్డ్ చేసింది, షైనీ మేడం గారు. మాకు సహాయం బాగానే ఉంది. షార్ట్ పీరియడ్లోనే మాకు వచ్చింది. దాని మేము చాలా సంతోషంగా ఉన్నాము. మాకు పప్పు సీన్ గారు మాకు అవార్డు నెంబర్గా ఉన్నారు. అంత మాత్రమే కాదు, నేను ఇక్కడ ఈ ఆఫీసులో మాట్లాడటానికి నాకు ఆపరేషన్ అయ్యి 2 నెలలు ఆపరేషన్ అయ్యి, కానీ అక్కడ ఆసుపత్రిలోకే వచ్చి పప్పు సీన్ గారు పార్టీ వాళ్ళు ఈ కాగితాన్ని మరి మీకు ఇట్లా వస్తుంది అన్నప్పుడు నాకు సహాయం చేశారు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి దామచర్ల జనార్దన్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి 2 లక్షలు అయినాయి నాకు, కానీ ఎంత వచ్చినందుకు కూడా మరి దేవునికి జనార్దన్ సార్కి వందనాలు చెల్లిస్తూ ముగిస్తాను. మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా ఆదేశించారు. ప్రకాశం భవనంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబిలేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు, వరకుమార్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం 266 అర్జీలు ప్రజలు ఉన్నత అధికారులకు అందజేశారు. అనంతరం అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వాటిని ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. బాబు నీకు ఏదైనా జరిగితే ఇవన్నీ కూడా వస్తాయి. ఏం జరగదు కదా, మాటలు బంధాలు వస్తాయి.
జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రకాశం భవనంలో మీకోసం కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా కలెక్టర్ సమావేశం హాలుకు వెళుతున్న సమయంలో పక్కనే నేలపై కూర్చున్న పామూరుకు చెందిన కొండలరావు అనే వృద్ధ దివ్యాంగుడిని పలకరించారు. ఆ వృద్ధుడు తనకు ట్రై సైకిల్ కావాలని కోరాడు. స్పందించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వెంటనే దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అర్చనను ట్రై సైకిల్ తీసుకురావాలని ఆదేశించారు. ట్రై సైకిల్ చూసిన వృద్ధ దివ్యాంగుడు తాను దీనిని నడపలేనని వీల్ చైర్ ఇప్పించాలని వేడుకున్నాడు. స్పందించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వెంటనే వీల్ చైర్ తెప్పించాలని దివ్యాంగుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అర్చనను ఆదేశించారు. అదే సమయంలో ఒంగోలుకు సమీపంలోని పేల్లూరుకు చెందిన సుబ్బరత్నమ్మ అనే దివ్యాంగురాలు అక్కడే ఉన్నారు. తనకు ట్రై సైకిల్ కావాలని ఆ దివ్యాంగురాలు కోరడంతో జిల్లా కలెక్టర్ ట్రై సైకిల్ తెప్పించి అందజేశారు. ఆమె చంకకర సహాయంతో అడుగులు వేస్తుండడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ అప్పటికప్పుడు స్టిక్స్ తెప్పించి ఇప్పించారు. దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి అక్కడికక్కడే వారికి కావాల్సిన ఉపకరణాలు అందిస్తున్న జిల్లా కలెక్టర్ను పలువురు అభినందించారు. నాగార్జున సాగర్ కాలువ నుండి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తాగునీటి చెరువులన్నీ నింపాలని స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఆదేశించారు. ఒంగోలులోని తన ఛాంబర్లో ఇరిగేషన్ అధికారులతో దామచల సమీక్షించారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి త్రాగునీటి చెరువు గురించి, వాటి నిర్వహణ గురించి ఎమ్మెల్యే అధికారులతో సమీక్షించారు. నీటిని పంపింగ్ చేసే చెరువులను బ్లీచింగ్ చేస్తూ శుభ్రంగా ఉండేలా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులను సమన్వయం చేసుకోవాలని జనార్దన్ రావు సూచించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ డిఈలు సతీష్, పద్మావతి, మైనర్ ఇరిగేషన్ డిఈ శ్రీరామప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో జరగనున్న సాగునీటి సంఘాల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో మన పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు స్పష్టం చేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సాగునీటి చెరువుల పరిధిలోని తెలుగుదేశం నాయకులతో జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని కోరారు. అద్దంకి పట్టణంలోని రామ్నగర్ నందు తెలుగుదేశం పార్టీ నాయకులు కర్రీ పరమేశ్వర్ నూతనంగా ఏర్పాటు చేసిన సూర్య ఫ్యామిలీ రెస్టారెంట్ ను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ముందుగా పూజా కార్యక్రమంలో పాల్గొని రెస్టారెంట్ నిర్వాహకులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ సూర్య రెస్టారెంట్ వ్యాపార రంగంలో రాణించి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం అద్దంకి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న శ్రీ ధన్వంతరి దత్తాపాదక క్షేత్రంలో దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయానికి విచ్చేసిన మంత్రి రవికుమార్ కి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదములు అందజేశారు. రాజగోపురం చుట్టూ ప్రహరీ సంస్థ బాగా
జెండర్ క్యాంపెయిన్ లాంచింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రకాశం భవనంలో జిల్లా అధికారులు ప్రతిజ్ఞ చేశారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సమక్షంలో డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వసుంధర అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. యూనిసెఫ్ భాగస్వామ్యంతో సెర్ప్ ఆదేశాల మేరకు నాయ్ చేతి 3.0లో భాగంగా 4 వారాల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మొదటి వారం జెండర్స్ కు సంబంధించిన అంశంపై ప్రతిజ్ఞ చేశారు. తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ ఈ అన్నిటి గురించి ఈ క్యాంపెయిన్ అనేది జరుగుతుంది. డిసెంబర్ 23 వరకు కూడా దీనికి సంబంధించి 2 ప్లెడ్జీలు ఉన్నాయి. ఒకసారి అందరూ లేచి నిలబడి ఈ ప్లెడ్జీ ఉమెన్కి వేరే ఉంది, మెన్కి వేరే ఉంది. సో ఫస్ట్ ఉమెన్ది చేస్తున్నాము. ఉమెన్ అందరూ కూడా గౌరవించే విధానం నేర్పుతాము. మహిళలపై జరుగు ఇద్దరికీ సమాన అవకాశం, వివాహాలు, సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తాం. సమస్యల నుండి బయటపడిన వారికి న్యాయం చేయడానికి, ఏ స్త్రీ గొంతును అణచివేయడానికి మేము అనుమతించము. మహిళలు ఒంగోలులోని జీజీహెచ్ లో క్యాన్సర్ నివారణ ఓపీ విభాగం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. వెలాస్కోప్ ద్వారా నోటి క్యాన్సర్ కారకాలను గుర్తించే మిషన్ ఏర్పాటు చేశారు. పలువురికి వెలాస్కోప్ ద్వారా నోటి ద్వారా వచ్చే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ విభాగం ప్రతి మంగళ, గురువారాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. జీజీహెచ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ నివారణ ఓపీ విభాగాన్ని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ ను ప్రాథమిక స్థాయిలో గుర్తించడం ద్వారా దానిని పూర్తిగా నిర్మూలించడమే ఈ విభాగం ముఖ్య ఉద్దేశమన్నారు. ఎవరిలోనైనా క్యాన్సర్ లక్షణాలు కనిపించినా, కుటుంబ సభ్యులో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నా జీజీహెచ్ కి వచ్చి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ జమున, డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ కుమార్, ఆర్ఎంఓ మాధవిలత, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తిరుమలరావు, వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ సూరిబాబు, ఎన్సీడీ జిల్లా నోడల్ అధికారి భగీరథదేవి, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రివెంటివ్ ఆంకాలజీ అంటే క్యాన్సర్ నివారణ మీద ఒక ఓపీడీ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేశాము ఈ రోజు నుండి. ఆ రూమ్ నెంబర్ 13వ నెంబర్ అనమాట. ప్రజలందరూ ఈ నెంబర్ నోట్ చేసుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక టార్గెట్ ఏంటంటే, మన ఆంధ్రప్రదేశం మొత్తం మీద ఎవరైనా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నా, లేకపోతే క్యాన్సర్ వ్యాధి లక్షణాలతో ఉన్నా, లేకపోతే క్యాన్సర్ వ్యాధి లక్షణాలు ఒంట్లో కనపడకపోయినా వాళ్ళకి ఏంటంటే పసిగట్టే విధానాలు కొన్ని ఉంటాయి, స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అని. వాటి ద్వారా క్యాన్సర్ ఉందని డయాగ్నోజ్ చేసి ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్కి డయాగ్నోజ్ చేయటం, దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో, అలాగే ప్రస్తుతము క్యాన్సర్ మీద బ్రతుకుదల శాతం అంటే సర్వైవల్ రేటు ఒక 45 to 50% ఉంది. దాన్ని ఒక 70-80% తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రివెంటివ్ ఆంకాలజీ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద విస్తారంగా స్టార్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో ప్రివెంటివ్ ఆంకాలజీ వార్డ్ స్టార్ట్ చేస్తాం. ఓపీ ఇది ప్రతి వారము, మంగళవారము, గురువారము రన్ అవుతుంది. దీంట్లో ముఖ్యంగా ఓరల్, బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ గురించి, అంటే గర్భాశయ ముఖద్వారం, వాటి గురించి మనకు బయట విలేజెస్లో, పల్లెల్లో నుంచి స్క్రీన్ అయి వచ్చిన పేషెంట్స్కి స్పెషల్గా చూసి స్క్రీన్ అవుట్ చేసి కన్సర్న్డ్ ఓపీస్కి పంపుతాం. ఇక్కడి నుంచి అంటే గైనిక్ కావచ్చు, లేదా డెంటల్ కావచ్చు, లేదా సర్జరీ కావచ్చు. అక్కడి నుంచి తర్వాత మళ్ళీ టెస్ట్లు చేసి మళ్ళీ ఫాలో అప్ ఉంటుంది. పేషెంట్స్ ఇళ్లకు వెళ్ళిపోయినా కానీ వాళ్ళ ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్స్ అన్ని తీసుకొని ఫాలో అప్ చేస్తా కన్సర్న్డ్ కేర్ ఉంటుంది. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలి, నీడీ పీపుల్ అని కోరుతున్నాను. MLHPs, ANMs, అదేవిధంగా ఆశా వర్కర్లు కలిసి ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ యొక్క అనుమానిత కేసుల గురించి చేస్తూ ఉన్నారు. వీటిలో ఏవైతే అనుమానిత కేసులు ఉన్నాయో వాళ్ళకు సంబంధించినటువంటి దగ్గరలోని డాక్టర్ దగ్గరికి పంపించి అవి నిజంగా అనుమానిత కేసులు అవునా కావా అని నిర్ధారించిన తర్వాత కన్సర్న్ PSC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కావచ్చు, CSC డాక్టర్ కావచ్చు, రెఫరల్ స్లిప్ ద్వారా మా యొక్క గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉన్నటువంటి ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ కి పంపడం జరుగుతుంది. ఇక్కడ మేము డాక్టర్స్, ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ డాక్టర్స్ అందరూ ఇక్కడ కూర్చొని ఉంటారు.
ఆ కేసుని మేము జాగ్రత్తగా చూసేసి వాళ్ళకి కావలసినటువంటి టెస్టులు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయించేసి ట్రీట్మెంట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇప్పించేసి వాళ్ళకి ఫాలో అప్ కూడా మేము తప్పకుండా చేస్తామండి. ప్రతి ఒక్క కేసు ఏదైతే రెఫర్ అవుతుందో వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని ఇమీడియట్ గా వాళ్ళకి అన్ని సదుపాయాలు చేసి ఇక్కడ ప్రయత్నం చేస్తాము. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఒంగోలులోని పాత మార్కెట్ వద్ద గల ఆయన నివాసం నందు జరిగిన విలేకరుల సమావేశంలో చెవిరెడ్డిపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా గొర్రెపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి బాలినేని అని అన్నారు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఆరోపించారు. 9 కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీ తీసుకుంటున్నారని చెవిరెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కుంభకోణంలో అవినీతి చేయలేదని నిరూపిస్తావా అంటూ చెవిరెడ్డిని ప్రశ్నించారు. వైఎస్ కుటుంబానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎప్పటికీ వీర విధేయుడేనని అన్నారు. జనసేన పార్టీలో బాలినేనికి మంచి సముచిత స్థానం ఉంటుందని ఆయన తెలియజేశారు. అయ్యా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి నీకేం తెలుసు? నువ్వు ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. 35-40 సంవత్సరాల నుంచి ఇక్కడ యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్ఏ కాడి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న నాయకులందరితో కూడా పేరు పెట్టి పిలిచేటటువంటి చనువు ఉన్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. అలాంటి వ్యక్తి జిల్లాలో ఎక్కడికి పోయినా, ఈ రాష్ట్రంలో ఏడపోయినా బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే ఒక బ్రాండ్. అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే నిజంగా చాలా అసహ్యంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నీ గురించి తెలిస్తే నువ్వు చిత్తూరులో అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు అక్కడెక్కడో ఉండి ఇక్కడ అసలు ప్రకాశం జిల్లాలోనే ఓట్లు లేనటువంటి వ్యక్తి నువ్వు. ఈ ఊరేడో తెలియదు నీకు. ఈ నియోజకవర్గంలో నువ్వు కంటెస్ట్ చేసినటువంటి పార్లమెంట్లో ఏ ఊరు ఎక్కడుందో కూడా నీకు తెలియదు. అలాంటి వ్యక్తికి రెడీమేడ్గా వచ్చి జగన్ గారి పుణ్యాన ఇక్కడికి వచ్చి పోటీ చేసావు బాగానే ఉంది. ప్రజలు నీకు కూడా మద్దతు ఇచ్చారు, మేమందరం కూడా నీకు చేసాం. కానీ నువ్వు ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది చాలా తప్పు. ఎందుకంటే నువ్వు ఇంకో మాట కూడా అన్నావు, 9-10 కోట్లు ఇచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్ కొనుక్కుంటున్నాడు అని చెప్పి అదా మాట్లాడావు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ రోజు కూడా పదవుల కోసం పరిగెత్తలా, పదవులే అతను ఎత్తుక్కుంటూ వచ్చినాయి. ఎందుకంటే ప్రకాశం జిల్లా ప్రజలు 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఆయన్ని. చరిత్ర ఉన్నట్టు వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఎవరో 8 కోట్లు 9 కోట్లు నీకు ఎవరు చెవులో చెప్పారో చెప్పు. ఆయన ఉన్నది ఇండియన్ లెజెండ్ పార్టీ. ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే ఇండియాలో ఒక లెజెండ్. ఆయన ఆదిత్య యోగి గారు, అలాగే మోడీ గారు, అలాంటి వ్యక్తులతో సమానమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పార్టీలో ఉండి 8 కోట్లు 9 ఎవరు ఇస్తామన్నారో చెప్తే నీకు ఎవరు చెవులో చెప్పారో చెప్తే మేము కూడా కనుక్కుంటాం. ఎప్పుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాజశేఖర రెడ్డి కుటుంబానికి వీర విధేయుడు. ఎందుకంటే ఆయన ప్రతి మీటింగ్లో కూడా రాజశేఖర రెడ్డి గారు నన్ను ఈ రాజకీయ భిక్ష పెట్టాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తి ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ద్రోహం చేయలేదు. ఎందుకంటే జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు తన 5 ఏళ్ళు రాజకీయంగా మినిస్టర్ ఉన్న పరిస్థితుల్లో కూడా దాన్ని తృణపాయంగా వదిలేసి జగన్ గారి కోసం తన మినిస్ట్రీని వదులుకొని వచ్చినటువంటి గొప్ప వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని బాలినేని యొక్క నిజాయితీని చూసి ఆయన రమ్మంటం జరిగింది. అలాంటి వ్యక్తి మాకు కావాలి, పార్టీకి సేవలు కావాలని చెప్పి ఆయన అడగటం, బాలినేని గారు కూడా దానికి సమ్మతించి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో అభిమానంతో ఆయన దగ్గర చేరటం జరిగింది. నిజంగా చాలా శుభపరిణామం ఈ జిల్లాలో. ఎందుకంటే ప్రకాశం జిల్లా జనసేన పార్టీకి ఆయన ఒక పట్టుకొమ్మ లాంటి వ్యక్తి. మేమందరం కూడా ఆయనతో జనసేనలో పార్టీలో చేరటం జరిగింది. తప్పనిసరిగా మేమందరం ఊహించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి గుర్తించి మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం.
రాజకీయ కారణాలతో తొలగించిన కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులను తిరిగి విధులలోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను విధులలోకి తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం నందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ధర్నా కార్యక్రమంలో బహిష్కరణకు గురైన పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజకీయ కారణం పేరుతో పారిశుద్ధ్య కార్మికులను తొలగించడం బాధాకరమని అన్నారు. గత 5 నెలలుగా వారికి జీతాలు చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైనటువంటి పరికరాలను సమకూర్చకుండా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. తొలగించిన కార్మికులను తిరిగి విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు అయిపోయి 5 మాసాలు దాటిపోయింది. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరింది. ఒంగోలు నగర పాలక సంస్థ ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ఆధీనంలో ఉన్నది. కానీ రాజకీయ ఫిరాయింపులతోటి ఇక్కడ పార్టీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి నాయకులు కూడా మారిపోయి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరారు. 5 మాసాలు అయినప్పటికీ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల యొక్క సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గిన పరిస్థితి లేదు. మేము ఈరోజు ఒక్క సమస్యను కూడా గొంతెమ్మ కోరిక కోరటం లేదు. గతంలో ఉన్నటువంటి సమస్యలు పెండింగ్ పడిపోయి కార్మికులు ఇబ్బందులు పడుతూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇవాళ కరోనా టైంలో తీసుకున్నటువంటి కార్మికులు సుమారుగా 200 మంది ఉన్నారు. ఈ కార్మికులకి ఇప్పుడు 5 నెలల నుంచి జీతాలు లేవు. జీతం లేకుండా పని ఎలా చేయిస్తారు మీరు? అసలు చేసిన పనికి జీతం కూడా ఇవ్వండి అని ధర్నా చేయాల్సినటువంటి దుస్థితికి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి మేము అడుగుతున్నాం. చీపురులు 3 నెలలకు ఒక చీపురు ఇస్తున్నారు ఇన్స్పెక్టర్లు. అదేమని అడిగితే వారానికి ఒకటి ఇస్తున్నామని బెదిరిస్తున్నారు. ఎక్కడ వర్కర్లు అక్కడ బెదిరింపులు అయిపోయినాయి. ఇప్పుడు సెక్రటరీలు వచ్చారు. సెక్రటరీలకు అప్పచెబితే సచివాలయ సెక్రటరీలు వాళ్ళు పెట్టే ఇబ్బందులు కూడా వాళ్ళు పెడుతున్నారు. అదేమంటే మమ్మల్ని కమిషనర్ పిలిచి మాకు వార్నింగ్లు ఇస్తున్నారు. మేము ఇట్లానే ఉంటే మంచిదమ్మా, మీ పక్క మాట్లాడండి, మా ఉద్యోగాలు పోతాయని వాళ్ళు అంటం జరుగుతుంది. ఇలాగైతే బెదిరింపులు ఎక్కువైపోయినాయి. పని చేయడానికి మెటీరియల్ ఏమి ఇవ్వట్లేదు. 5 నెలల మట్టి జీతాలు లేవు. మేస్త్రులు అని చెప్పి 106 మందిని పనుల నుంచి తీసేయటం అయితే జరిగింది. వాళ్ళని ఇంతవరకు పనిలో పెట్టుకుంటాను ఒక హామీ కూడా ఇవ్వట్లేదు. ఇది జరుగుతుంది. ఇవన్నిటినీ ఆపకపోతే మేము ఇంకా రోడ్డును పడాల్సి వచ్చిందని మా ఆవేదన కమిషనర్ గారు తెలియపరుచుకుంటూ ఇవాళ రోడ్డు మీద కూర్చోవాల్సి వచ్చింది. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుసగా 2 సార్లు విచారణకు హాజరు కావడంతో ఆయనను అరెస్టు చేసేందుకు మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ను కించపరిచే విధంగా వ్యవహరించిన సంఘటనలో రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విచారణకు సహకరించకుంటే అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. యూపీలోని సంబాల్ నగర జామియా మసీద్ ముస్లింలపై పోలీసు కాల్పులను ఖండిస్తూ ఒంగోలు నగరం నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బిలాల్ నగర్ వద్ద గల కమ్యూనిటీ హాల్ దగ్గర చేపట్టిన నిరసన కార్యక్రమం నందు ముస్లిం సోదరులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సంబల్లోని జామియా మసీద్ సర్వే పేరుతో ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్న పోలీస్ గూండాలు 3 ముస్లిం యువకులను తుపాకులతో కాల్చి చంపడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబ్రీ మసీదు, జ్ఞానవాసి మసీదు సమయంలోనూ ఎప్పుడు కూడా ముస్లింలు ఎదురుదాడులు చేయలేదని, తన మసీదును కాపాడుకోవడానికి కొందరు ముస్లింలు ప్రయత్నిస్తే ఆందోళనకారులుగా ముద్ర వేయడం సరికాదని అన్నారు. మహాయుతి ఎన్నికల తప్పులను ప్రజల దృష్టి నుండి మార్చడానికి సైనికులకు బదులు ముస్లింలను బలికొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఉత్తరాది ఎన్నికల ప్రచారంలో బీజేపీ మత పార్టీ కాదు, మానవత్వ పార్టీ అనడం హాస్యాస్పదంగా ఉందని, బీజేపీ మానవత్వ పార్టీ ఎలా అవుతుందో నిరూపించగలరా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ నాయకులు మహమ్మద్ అలీ, మస్తాన్ అలీ, అయ్యూబ్ ఖాన్, షఫీగని, నూరెల్లా తదితరులు పాల్గొన్నారు. సంబల్ గ్రామంలో జామియా మసీదు మీద సర్వే పేరుతో అధికారులు వచ్చినప్పుడు అక్కడ ముస్లింలు వారిని అడ్డగించుకోవడం జరిగింది. ఈ అడ్డగించే క్రమంలో వాళ్ళని ఆందోళనకారులుగా ముద్ర వేశారు. ఆ ఆందోళనకారులు రాళ్లు రువినట్టు, అందులో పోలీసులు గాయపడినట్టు, అందుకు ప్రతిఫలంగా పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, షూటింగు, బాష్పవాయువులు ప్రయోగించినట్టు చరిత్ర చెప్తున్నారు. కానీ అవన్నీ అవాస్తవం. ఎందుకంటే బాబ్రీ మసీదు కూలినప్పుడు కూడా, జ్ఞానవాపి మసీదు కూలినప్పుడు కూడా ముస్లింలు ఎప్పుడు రాళ్ల దాడికి చేయలేదు. రాళ్ల దాడి ఎప్పుడు మనం చేయలేదు. ముస్లింలు ఎప్పుడు శాంతినే కోరుకుంటారు, శాంతియుతంగానే ప్రదర్శన చేస్తారు. కానీ అందులోనే కొంతమంది రెచ్చగొట్టే విధంగా పోలీసుల మీద రాళ్లు దడిపి ఆ తప్పును మా ముస్లిం సమాజం మీద వేశారు. అయినా సరే దీన్ని మేము ఖండిస్తున్నాం. మతాలకే ప్రాధాన్యస్తున్నారే తప్ప ప్రజా సంక్షేమాన్ని గురించి కూడా ఏ ఒక్క ఎంపీ కానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క క్యాబినెట్లో చర్చ చేయడం లేదు. ఇది అత్యంత దారుణం. ఇది రాజ్యాంగానికే ప్రమాదకరమైన సూచనలు, ప్రజాస్వామ్యానికి తూడుపొట్లుతున్న సూచనలు. ఇటువంటి వాటిని అన్నిటినీ ప్రతి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఖండించాలి. ఒంగోలు నగరంలోని గుర్రంవారి వీధిలో గల శ్రీ కోదండ రామాలయంలో కార్తీక దీపోత్సవాన్ని రాత్రి వేళలో భక్తిరసభరితంగా జరిపించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ప్రాంగణానికి చేరుకొని ముందుగా వివిధ రకాల పుష్పాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చూడచక్కని రూపాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం స్వామివారి చుట్టూ కోటి ఒత్తులతో దీపాలను ఏర్పాటు చేసి కార్తీక దీపాలను భక్తి శ్రద్ధల నడుమ వెలిగించారు. దీపకాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న దేవాలయంలో భక్తులు గోవింద నామాలను స్మరిస్తూ తమ కుటుంబాలలో సరికొత్త వెలుగులను ప్రసాదించేలా ఆశీర్వదించాలని కోదండ రామస్వామి వారితో పాటుగా శ్రీవారిని మనసారా కోరుకున్నారు. ఇంకొకరు వెనుకకుండా కోటి సూర్య సమతుమ దివ్య స్వరూప సోమవారాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరంలో సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను చేపట్టారు. గోపాల నగరంలో వేంచేసి ఉన్న గోకుల గోపాల శ్రీకృష్ణ భగవాన్ దేవాలయం నందు జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదిక పైన కొలువు తీర్చిన రామ వసుంధర సమేత సత్యనారాయణ స్వామి వారి విగ్రహాలకు అభిముఖంగా ఆసీనులైన భక్తులు తమ భక్తి శ్రద్ధలతో స్వామివారి వ్రత కార్యక్రమాలను శాస్త్రోక్తంగా సంపూర్ణం చేశారు. ఆలయంలో జరిగిన స్వామివారి పూజ కార్యక్రమాలను ఆలయ ధర్మకర్త నిమ్మకాయల శ్రీనివాసరావు పర్యవేక్షించారు. కార్తీక మాసంలో ఆఖరి సోమవారం, చివరి సోమవారం అయిన సందర్భంగా ఈరోజు దశమి
పర్వదినం రోజు ఒంగోలు గోపాలనగరం గోకుల గోపాలకృష్ణ దేవాలయంలో సామూహిక శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిపించుటకు దైవజ్ఞులు నిర్ణయించున్నారు. వారి మాట ప్రకారం, స్వామివారి ఆజ్ఞ ప్రకారం ఈరోజు వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వ్రతాలు సమూహంగా జరుగుతున్నాయి. ఇకపోతే ఈ దేవాలయానికి నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రూపాయి కాంచి లక్షల వరకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలు స్వామివారి ఆశీస్సులు ఉండాలని, వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగనే ఈరోజు ఈ వ్రత పూజా కల్పాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంతనూతలపాడు మండలంలోని పి గుడిపాడు గ్రామంలో కొలువై ఈ ప్రాంత వాసుల ఇలవెలుపులుగా నిత్యం పూజలు అందుకుంటున్న నిమ్మలవారి గాండ్లవారి ప్రసిద్ధ శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అంకమ్మ తల్లిని చూడచక్కగా తీర్చిదిద్ది భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతరం ముందుగా సన్నిధిలో పుట్టవద్ద గల పరమశివుని లింగమూర్తికి మరియు నాగేంద్రునికి చక్కగా అభిషేకించి హారతులను అందజేశారు. ఆపై ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన అభిషేక పీఠంపై శ్రీ అంకమ్మ తల్లి ఉత్సవ మూర్తిని కొలువు తెచ్చారు. అనంతరం భక్తులు తమ స్వహస్తాలతో అంకమ్మ తల్లిని ఆవు పాలు, మారేడు నీరుతో అభిషేకించగా అర్చకులు చల్లని తల్లిని వివిధ రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేక కైంకర్యాన్ని భక్తి శ్రద్ధల నడుమ వైభవపేతంగా జరిపించారు.
స్వామివారి సోమవార పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరం నందు పరమేశ్వరునికి 1,00,000 బిల్లువార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నందు జరిగిన పూజ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరమేశ్వరునికి 1,00,000 బిల్లువార్చనను అర్చక బృందం శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి బోడపట్టి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. బాపట్ల జిల్లా పచ్చూరు SFS పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గర్భవర గ్రామానికి చెందిన జంపరి ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. గత అర్ధరాత్రి చీరాల నుండి పచ్చూరు వెళుతూ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ వద్ద డైవర్షన్ బోర్డులను గమనించకుండా నేరుగా ద్విచక్ర వాహనం బ్రిడ్జిలోకి దూసుకు వెళ్లింది. దీనితో అతని తల కాంక్రీట్ గోడలకు బలంగా ఢీకొనడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఉదయాన్నే బ్రిడ్జి వద్ద మృతదేహం పడి ఉండడాన్ని గమనించిన పాదచారులు పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పర్చూరు ఎస్ఐ మాల్యాద్రి పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.